అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖాళీ లేదా దమ్ము చేశాడు చెట్టు గారు 110 ఎకరాలు దేవాలయ భూమి ఏ ప్రాజెక్టు ఇది రాడ్ ఒకటి పెట్టేసి నెట్ ఒకటి వెల్డింగ్ చేశాము. ఎస్సీ కమిటీ వాళ్ళు 9.4 లక్షలు అది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో 11 ఇచ్చిన వాటిలో సార్ జయపంగూరు మండలంలోనే 3 అయినాయి సార్. ఒకటి ప్రారంభించాం తార్ రోడ్డు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లు అన్ని వేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. 1,20,00,000 రూపాయలతోటి రోడ్డు ఒకటి వేసాం అనమాట. ఇప్పుడు అది కాకుండా ముంపు గ్రామాల పనులు కూడా గడిచిన 5 సంవత్సరాలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రామంలో 3 ప్రహరీ గోడలు కడుతున్నాం, గుళ్ళకి అన్నిటి కూడా కడుతున్నాం. ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. అన్నిటి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని అధికారులతోటి రోడ్లు వేయాలని, మంచినీళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ వర్క్ ఎంతవరకు జరుగుతుందని చెప్పి, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు ఏమొచ్చినాయి, ఏం పని చేస్తున్నాం, అన్ని అధికారులను పిలిచి వాళ్ళ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి మీటింగ్ పెట్టుకుంటుంది. అన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి దానికి ఇళ్ల స్థలాలు, కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు అవ్వలేదు, వాటిని అన్నింటినీ కూడా త్వరగానే పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తాం. 100% మన డిపార్ట్మెంటే మొత్తం ఇళ్ల పైన మొత్తం సోలార్ ఇస్తున్నాము. ఓసీలకు వచ్చేసరికి 78,000 సబ్సిడీ ఇస్తున్నాం. 3 కిలోవాట్లకి అందరూ కూడా పెట్టమని చెబుతున్నాం అన్ని ఇళ్ల మీద కూడా. బీసీలకు వచ్చేసరికి 78,000 కాకుండా ఇంకో 20,000 అదనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. అదేవిధంగా 200 యూనిట్లు 500 యూనిట్లు కాల్చే వ్యూవర్స్ అందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. అది దాని మీద ఒకటి. అట్లానే ప్రభుత్వ భవనాల మీద, స్కూల్స్ మీద ఎక్కడైతే వినియోగం చేస్తున్నారు కరెంటు అన్ని కూడా సోలార్ పెట్టేసి రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గేదానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.